ఇప్పుడు మిమ్మల్ని ఇంకో భయంకరమైన ప్రశ్న అడుగుతా. చాలా రోజుల నుంచి నేను అడిగినా నాకు ఆన్సర్ దొరకట్లే. మీ లైఫ్ పార్ట్నర్ ఆరే బాయ్ ఫ్రెండ్ ఆరే గర్ల్ ఫ్రెండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? మరి లైఫ్ పార్ట్నర్ కానీ ఎవరైనా. సో మీరు గవ్వ ఆన్సర్ చెప్తారు కాబట్టి మీరు ఆన్సర్ చెప్పే ముందు మైక్ తీసుకుని ఆరే హా అని ఆన్సర్ చెప్పాలి. ఓకే? అరే హో ఏం రో నా లైఫ్ పార్ట్నర్ ఎట్లుండాలంటే నా లైఫ్ పార్ట్నర్ ఎట్లుండాలంటే నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలంటే నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలంటే నేను మందు కొడితే నాతో పాటు కలిసి మందు కొట్టు, తర్వాత నిన్ను కొడుతుంది. ఏముంది నీ తల్లి అని కొడుతుంది. అరే ఓ నాకు కాబోయే వాడికి బ్యూటీ పార్లర్ ఉంటే చాలు. మొత్తం పెయింటింగ్ ఏనా? వెరీ గుడ్. ఎంత హ్యాపీగా ఉంటాడు తెలుసా ఆయన అప్పుడు. నేను బ్యూటీ పార్లర్ బయట తిరు. నిత్యమీనన్ లాగా పొట్టిగా ఉండాలని కోరుకుంటా. నిత్యమీనన్ లాగా హైట్ తక్కువ ఉండాలని కోరుకుంటా భార్యలో. క్వాలిటీస్ అంటే నీ ఉద్దేశంలో హైట్ అనుకున్నావా నువ్వు? అరే హో చేసుకునే వైఫ్ సమత కూడా కుళ్ళుకొని చచ్చిపోవాలి. నువ్వు చేసుకునే వైఫ్ సమత కుళ్ళుకొని చచ్చిపోవాలా? వెరీ గుడ్. మరి కుళ్ళిపోతుంది భయ, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ బ్రదర్. నో ప్రాబ్లం. నేను కూడా అంత ఇష్టపడలే. అలా అనుకోపోతే బతకలేం. మనకి రాశి ఖన్నా లేదా, రకుల్ ప్రీత్ సింగ్ లేదా? నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలంటే సన్నీ లియోన్ కాకుండా సావిత్రిలో ఉండాలి. హరే హో ఎలా ఉన్నా పర్లేదు, ఎందుకంటే మా వెనకాల గృహహింస చట్టం ఉంది. దాంతో పాటు మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. మాకెందుకు భయం? మాకెందుకు భయం? నేను భయపడమల్లే అమ్మా. అలా ఇలా ఉండాలి. అలా ఉండాలి. క్వాలిటీస్ లేవు మాకు. ఉన్నా మాకు ఏం భయం లేదు. మంచి రెబల్ ఉంది పిల్ల. అట్లా కాదమ్మా, అంటే క్వాలిటీస్. అదే క్వాలిటీస్ అంటే ఏం లేవు. హరే హో నా కాబోయే హస్బెండ్ ఏ మిడ్ నైట్ లేపినా గానీ నాతో డాన్స్ చేసేలా ఉండాలి. మీరు డాన్సరా? ఎస్. అరే ఓ అబ్బా. ఇస్త్రీ బాక్స్ ని బట్టలు. ఏం బాక్స్ ని? ఇస్త్రీ బాక్స్ ని ఐరన్. ఇస్త్రీ బాక్స్. ఇస్త్రీ బాక్స్ అంట. ఇస్త్రీ బాక్స్ ని బట్టలు తప్ప నా మీద వాడకుండా ఉండే క్వాలిటీ అమ్మాయి కావాలి. ఆ ముక్కలన్నీ అతికిచ్చి ఓ లైన్ లోకి తీసుకురా. ఇస్త్రీ పెట్టే బట్టలు. ఇస్త్రీ బాక్స్ బట్టలు. ఇస్త్రీ బాక్స్ బట్టలు. ఓకే, 2 ఐటమ్. ఇస్త్రీ బాక్స్ బట్టల కన్నా ఇస్త్రీ బాక్స్. ఇప్పుడు ఫస్ట్ నుంచి వద్దాం. ఇస్త్రీ బాక్స్ బట్టలు ఐరన్. విడ తీసుకో. ఏ ముక్కగా ముక్క విడది. అరే ఏమరా సపోటాలు అంటుకుంటున్నాయి. నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇస్త్రీ బాక్స్ ఉంటది అన్న, అది బట్టల పైన బట్టలకి యూజ్ చేసి నా మీద యూజ్ చేయకుండా ఉండే క్వాలిటీ. అరే ఏమరా టొమాటోలు వస్తున్నాయి. ఓ పంచే కొంచెం గాల్లోకి లైట్ అలాగే ఉండు. అట్లా ఉండు. ఆన్సర్ చెప్పు. ఇస్త్రీ బాక్స్. ఇస్త్రీ బాక్స్ చెప్పు. ఇస్త్రీ బాక్స్ బట్టల. ఇస్త్రీ బాక్స్ బట్టలు. ఇస్త్రీ బాక్స్. కదలాగా అక్కడ కదిలేదు లేదు అక్కడ. అది భయపడ్డా. ఇస్త్రీ బాక్స్ బట్టలు ఐరన్ లేదురా అక్కడ. ప్రశాంతం కూర్చో. అగో తెచ్చుకోది. ఇస్త్రీ బాక్స్ బట్టలు ఐరన్ తప్ప నా మీద వాడకుండా ఉండే క్వాలిటీ అయిన అమ్మాయి కావాలి. అరే మీరు భరించలేక చప్పట్లు కొడుతున్నారు కదా, ఒక్కడికైనా అర్థమైంది అక్కడ. మళ్ళీ చెప్తాడు. ఇస్త్రీ బాక్స్ బట్టల ఐరన్ తప్ప నా మీద వాడకుండా ఉండే క్వాలిటీ అయిన అమ్మాయి కావాలి. ఈ ముక్కలన్నీ ఎక్కడ కలిపినాడు? తెలుగులో చెప్పిదంతా తెలుగులోనే తెలుగా ఇది. అరే కథలకు రో చితికిది ఇది. ఇస్త్రీ బాక్స్ బట్టలు. టొమాటో పెట్టినా భయ మర్చిపోయినా ఎత్తుకుంటున్నా. ఇస్త్రీ బాక్స్ బట్టల ఐరన్ తప్ప నా మీద వాడకుండా ఉండే అమ్మాయి. నా వల్ల కాదురా రే.
ఈసారి ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. ఆయన చెప్పదలుచుగా ఆయన చెప్పి వెళ్ళిపోతాడు. ఓకే. ఇస్త్రీ బాక్స్ బట్టల ఐరన్ తప్ప నా మీద వాడకుండా ఉండే క్వాలిటీ అమ్మాయి కావాలి. పాపం అబ్బా ఒక్కడే కూర్చున్నాడు. నేను కూడా వస్తా. ఓ ఓ ఇది అతివృష్టి అది అనావృష్టి చెప్పు. మన వైఫ్ పక్కన ఉన్నప్పుడు కూడా, నా వైఫ్ కాదు భయ్యా, నా వైఫ్ అనాలి. నా వైఫ్ పక్కన ఉన్నప్పుడు కూడా ఒక అందమైన అమ్మాయి పక్క నుంచి పోతుండే అమ్మాయిని చూసి సైజ్ కొట్టినా కూడా మన వైఫ్ ఈగో ఫీల్ అవ్వకుండా సపోర్ట్ చేయాలి. నీకు విషయం చెప్తా నేను. నీకు గనక పెళ్లి అయితే ఆ అమ్మాయే ప్రపంచంలోనే అందరికంటే అందమైన అమ్మాయి. లేకపోతే బతకలేవు నువ్వు. అర్థం చేసుకో నా మాట. ఓం తత్సత్. కూర్చో. అరే ఓ అరే ఓ మేము స్వామీజీవా నువ్వు అరే ఓం అంట. అరే ఓ ఆ, నేను చేసుకోబోయే వాడికి ముందు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా పర్లేదు కానీ మంద అలవాటు మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వచ్చును. అరే హో నా కాబోయే భార్యకి దేవుడి భక్తి అంటే ఎక్కువ ఉండాలి అండ్ ఎక్స్ప్రెస్ చూసే క్వాలిటీ ఉండాలి. ఏమి నువ్వు కూడా వస్తావు ఇక్కడికి? అగరబత్తులు వాడు భయ్యా. నువ్వు చెప్పు. ఇస్త్రీ బాక్స్ ఒరే వద్దురా. నేను షాపింగ్ అని అడగగానే ఫారెన్ కి తీసుకెళ్లి షాపింగ్ చేయించే అంత కెపాసిటీ ఉన్న హస్బెండ్ కావాలి, లైక్ ప్రదీప్. ఒక్క నిమిషం ఏం అరుస్తున్నావు? నువ్వు ఆన్సర్ చెప్పు ఒకసారి. ఇస్త్రీ బాక్స్ ఎందుకు అరే హో పొద్దున్నే హగ్ ఇవ్వాలి, పడుకునే ముందు కిస్ ఇవ్వాలి. అందరికి కాదు, నాకు నా ఒక్కదానికి మాట. మీ పర్సనల్ విషయాలు నాకు ఎందుకమ్మా? వెరీ గుడ్ అమ్మా, సో స్వీట్, వెరీ రొమాంటిక్. అరే ఓ నువ్వు ఆగురు. ఇస్త్రీ బాక్స్ బట్టల వద్దులే వదిలేసి. నేను చేసుకునే అమ్మాయి ప్రదీప్ చూసి కుళ్ళుకో. నువ్వు చేసుకునే అమ్మాయి ప్రదీప్ చూసి కుళ్ళుకోవాలా? ప్రదీప్ అన్న కత్తి లాంటి ఫిగర్ ని కౌలిపోయాని ఫీల్ కావాలి, ఖర్చు లేకుండా బాధపడాలి. అట్లా ఎంత మంది వెళ్ళలే? శ్రీదేవి పోలే, మాధురి దీక్షిత్ పోలే, సోనాలి బింద్రే పోలే. రీసెంట్ గా నువ్వు ఆన్సర్ చెప్పరా? నువ్వు ఆన్సర్ చెప్పు. సమంత పోయింది. అవునా? ఇస్త్రీ పెట్టి గురించి చెప్పు. ఇస్త్రీ బాక్స్ బట్టలు ఐరన్ తప్ప ఇది నా అలాగే మీద ఆగు. నువ్వు చెప్పు. అసలు పెళ్లి అవ్వాలనుకున్నారు మా అమ్మ నాన్న. ఆ టైంలో పిల్ల దొరికితే అంతకన్నా క్వాలిటీ మంచిన అమ్మాయి లేదు. అబ్బాయిని చూడు. ఏయ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రా, ఇంకా అయిపోయింది, షో అయిపోయింది. ఒక్కసారి చెప్పేసి ప్లీజ్, నేను వెళ్ళిపోతా. ఇస్త్రీ బాక్స్ నాకు రాత్రి నిద్ర పట్టదు, అదేంటో తెలియకపోతే. ఆ విసిరి పెట్టి చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తావురా. మళ్ళీ అర్థం అవుతలేదురా నాకు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారు ఇక్కడ? నీకు రాయడం వచ్చా? ఇది ఒకసారి ఒక పేపర్ మీద రాసి ఇవ్వ నాకు. ఓకే, ఆ భాష అర్థం చేసుకోవడం ఇంకొని తీసుకురాలేవు. బట్ చెప్తావు నువ్వు ఎప్పటికైనా వాటి. టెన్షన్ తీసుకోకు. నాకు ఎగ్జామ్ హాల్లో ఇట్లాగే అవుతుండే. ఆన్సర్ వస్తుంది కానీ రాదు, అదేందో. అందుకే అట్లా అయిపోయినా. టెన్షన్ తీసుకో. నోరు తిరుగుతలే అన్న. నోరు తిరుగుతలేదా? ఇస్త్రీ బాక్స్ బట్టలు ఐరన్ తప్ప నా మీద వాడకుండా ఉండే ఇస్త్రీ పెట్టి బట్టల మీద వాడాలి కానీ నీ మీద వాడకూడదు. మరి ఇదే ఈ కరెక్షన్ అవసరం. నేను అర్థం చేసుకున్నా కదా, ఏదో అయితే అంటే అయిపోయేది కదా, మళ్ళీ కరెక్షన్ చేస్తాను. చెప్తలేవు అని చెప్తున్నా అన్న. అరే ఓ ఇంకా అవ్వలే మీ అరే ఓలు. నన్ను చేసుకోబోయేవాడు సినిమా హీరోలా కాకుండా సీరియల్ హీరోలా ఉండాలి. ఎందుకంటే సినిమా హీరో అయితే ప్రతి సినిమాకి ఒక హీరోయిన్, 3 గంటలకు మారిపోతాడు. అదే సీరియల్ హీరో అయితే జీవితాంతం ఒకటే హీరోయిన్. అర్థం చేసుకో. సినిమా హీరో కనీసం 3 గంటలు ఉంటాడు ఇంట్లో, ఈయన అరగంట ఉండిపోతాడు. నీకు అర్థం కావట్లే. థ్యాంక్ యూ.